వృద్ధ తల్లిదండ్రుల పోషణ వసతి బాధ్యత వారి పిల్లలదేనని ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తెరిగి మానవతా దృక్పథంతో నడుచుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉన్న హక్కులు చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు. 60 ఏళ్లు పైబడిన అంతలోపు ఉన్న తల్లిదండ్రులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. వారి పోషణ వసతి బాధ్యత ముమ్మాటికి పిల్లలదేనని, వారు లేకుంటే వారి సంతానం చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవేర్నెస్ పెంచుకోవాలన్నారు. డిఎల్ఎస్ఏ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. Thank you. Pensioners మరియు గౌరవనీయులు నడుస్తున్నది. అయితే వాళ్ళ పిల్లలకు జడ్స్ పిలిచి చెప్పిళ్ళు. అండ్ జనరల్గా మీరు జడ్జెస్ అంటే కోర్ట్స్లో కూర్చొని కేసెస్ ట్రై చేయడము, జడ్జిమెంట్స్ చెప్పడం వరకే చూస్తుంటారు. అట్లా కాకుండా ఇది ఒక స్పెషల్ పోస్ట్ అనమాట, సెక్రటరీ పోస్ట్. ఈ పోస్ట్లో జనరల్గా సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్ ఆఫీసర్స్ వస్తారు, జడ్జెస్. వీళ్ళు ఏంటంటే ఈ జిల్లా న్యాయాధికార సంస్థ సెక్రటరీగా ఉంటూ జిల్లాలో అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకుంటూ ప్రతి చోట అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి కోర్ట్స్ వరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందజేయడము, అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడము ఈ సంస్థ యొక్క, ఈ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మీకు అందరికీ తెలిసినట్టు 2007లో ఒక చట్టం వచ్చింది, సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది. ఈ యాక్ట్ ఒక సీనియర్ సిటిజన్స్కే కాదు, పేరెంట్స్ అంటే ఎవరైతే 60 ఇయర్స్ లోపు ఉన్న పేరెంట్స్కి కూడా వర్తిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటేమో మెయింటెనెన్స్ కల్పించాలి, ఇంకొకటేమో వెల్ఫేర్ యాక్టివిటీస్ చూడాలి. బోత్ సీనియర్ సిటిజన్స్కి చూడాలి, అట్లాగే పేరెంట్స్కి. మీకు అందరికీ తెలుసు సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. కొంతమంది పేరెంట్స్ ఎవరైతే 60 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పిల్లలు అంటే కొడుకులైనా కావచ్చు, కూతుర్లైనా కావచ్చు, లేదా గ్రాండ్ చిల్డ్రన్ మనవాళ్ళు మనవరాలు కూడా మెయింటైన్ చేయాల్సి. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం దేవీ శరణ